ఆడది మగాడు లేకుండా బ్రతకగలదు. ఏమి నువ్వు బ్రతకలేవా అని నన్ను అడిగితే, అమ్మా, ఒక అడవిలో పులి ఉంటుంది. ఆ పులికి ఆహారం కావాలన్నప్పుడు సాధు జంతువులన్నింటిలో కూడా వయసు అయిపోయిన ఒక జంతువుని నెలకొకటిగా ఆహారంగా వెళుతూ ఉంటాయి. ఒకరోజు ఆ సాధు జంతువులన్నీ కూడా ఏమనుకుంటాయంటే, పులిని చంపేస్తే మనం బ్రతకొచ్చు కదా అని అనుకుంటాయి. అప్పుడు కుందేలు ఏమంటుందంటే, పులి నీకన్నా కూడా తెలివైన బలవంతమైన ఒక పులి ఉంది, రా చూపిస్తానని చెప్పి తీసుకొని వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? పులి చనిపోతుంది. అంటే సాధు జంతువులన్నీ కూడా పులి చచ్చేలా చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే, అడవిలో పులి లేదని సంగతి క్రూర మృగాలకి అన్నింటికి తెలుస్తాయి. అప్పుడు ఈ సాధు జంతువుల మీద క్రూర మృగాలు ఒకేసారిగా దాడికి వస్తాయి. అప్పుడు తెలుస్తుంది పులి విలువ సాధు జంతువులకి. అదేవిధంగా అడవికి పులి రాజు అయితే మగాడు ఇంటికి రాజు. మగాడు నీడలో ఆడది ఉంటే ఎప్పటికీ క్షేమంగానే ఉంటుంది. అందుకే అడవికి పులి కాపలాగా ఉంటే ఇంటికి మగాడి కాపలాగా ఉంటాడు. అందుకే అలాంటప్పుడు మగాడి కాపలాగా ఉంటే ఈ క్రూర మృగాలు లాంటివి ఏవి కూడా మన వైపు రావు, మన వైపు చూడవు కూడా. అప్పుడు మనమే కాదు, మన పిల్లలు కూడా సేఫ్గానే ఉంటారు. కాబట్టి మగాళ్ళని ఎవ్వరిని కూడా కించపరచకండి. థ్యాంక్ యూ. Please subscribe my videos and follow me and share. Love you all. Bye bye.